బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ యాగం చేస్తున్నారు. నేటి నుంచి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో చంటి యాగం నిర్వహించనున్నారు. 15 మంది ఋత్వికులతో 3 రోజుల పాటు యాగం చేయిస్తున్నారు. ఇవాళ పుత్ర ఏకాదశి కావడంతో ఈ యాగం ప్రారంభించినట్లు సమాచారం. కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి అత్యంత నిష్ఠతో యాగం చేస్తున్నారు. యాగం ప్రారంభం నుంచి ముగిసే వరకు కేసీఆర్ కటిక నేలపైనే నిద్రిస్తారని సమాచారం. ఈ 3 రోజులు కేసీఆర్ ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. కేసీఆర్ ఆరోగ్యంతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్న పరిస్థితులు ఎదుర్కొనేందుకు తగిన దైవ బలాన్ని ఇవ్వాలంటూ యాగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరొకసారి మళ్ళీ యాగం చేస్తున్నారు. సో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో చండీ యాగం నిర్వహిస్తున్నారు. 15 మంది ఋత్వికులతో ఈ రోజు ఈ యొక్క యాగాన్ని ప్రారంభించారు. సో ఇవాళ చాలా అత్యంత పవిత్ర దినంగా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే పుత్ర ఏకాదశి అంటే శుక్రవారం అంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రాల ఏకాదశి అంటారు. సో దీని వల్ల సంతానం సంబంధించి అదేవిధంగా తన సంతానం బాగుండాలని, సంతానం కాని వాళ్ళకి సంతానం కోసం ఇట్లా చాలా అరుదైన చాలా ప్రత్యేకమైన రోజు. ఈ నేపథ్యంలో మంచి రోజు కాబట్టి ఏకాదశి పర్వదినాన్ని ముగించుకొని ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోని తన మొత్తంగా కూడా మరొకసారి కేసీఆర్ ఈ యొక్క చండీ యాగానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా అనేక మార్లు అధికారంలో ఉన్నప్పుడు అధికారం ముందు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా పరిస్థితులు కాస్త భిన్నంగా గడ్డు కాలంగా అంటే కఠినతర పరిస్థితులు వచ్చినప్పుడు ఎదురైన సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో ఇప్పటికే యాగం నిర్వహించారు. గతంలో అధికారం ఉన్న సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగము చేసిన రోజులున్నాయి. సో దానికి దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా పలువురు ప్రముఖులు కూడా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఇప్పుడు ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు అనుకోవచ్చు, లేదంటే ఇటీవల తను తరచూ అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో మరొకసారి చండీ యాగం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ చండీ యాగం ఈ రోజుతో పాటు ఈ రోజు ప్రారంభమైంది. సుమారుగా అంటే దాదాపుగా వరుసగా తన కుటుంబ సభ్యులతో పాటు కేవలం సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్యలోనే ఈ యొక్క యాగం ప్రారంభించారు. 15 మంది ఋత్వికులతో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ యాగం చేస్తారు. సో యాగం నిర్వహించే 3 రోజుల పాటు చాలా అత్యంత కఠినంగా దీక్షతో వ్రతంతో కేసీఆర్ ఈ యొక్క యాగం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం కఠిన నియమాలతో 3 రోజులు ఉపవాస దీక్షతో పాటుగా కేవలం నేలపైనే పడుకోవడము ఇవన్నీ కూడా 3 రోజులు యాగం నిర్వహించే సందర్భంలో 3 రోజులు కూడా తను కఠినంగా దీక్ష చేపట్టేటట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా యాగం ప్రారంభమైంది. 15 మంది ఋత్వికులతో ఈ రోజు చండీ యాగం నిర్వహిస్తున్నారు. సంబంధించి మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ చండీ యాగం నిర్వహించడం పైన ఆసక్తికరంగా చర్చ జరుగుతా ఉంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే ప్రస్తుతం గత చూసాం సంవత్సర కాలంగా లాస్ట్ లో అసెంబ్లీలో అధికారం కోల్పోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేవలం 1 సీటు కూడా రాకపోవడంతో 0 సీటుకు పరిమితం కావడం, తద్వారా రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదురవుతుండడం, కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి ఇటు కుటుంబ పరంగా అదేవిధంగా రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు యాగం చేయాలని నిర్వహించడంతో సర్వత్రా ఆసక్తిగా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలు ఆటుపోట్లు కావచ్చు, వీటన్నిటికీ కారణం కాస్త మరవన్నిటినీ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న క్రమంలో యాగం చేస్తే అవన్నిటి నుంచి కూడా బయటపడవచ్చు అనే ఒక ఆలోచనతోనే యాగం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో గత కొద్ది నెలలుగా కూడా కేసీఆర్ అనారోగ్యం బారిన పడుతున్నారు. తరచూ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి తోడు ఒకవైపు కేసులకు సంబంధించి ఏకంగా గతంలో ఎప్పుడు లేనట్టుగా తనే స్వయంగా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. తన పార్టీకి సంబంధించినటువంటి తనయుడు అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా అనేకమైన కేసులో ఏసీపీ కేసుకు సంబంధించి కేసును ఎదుర్కొంటున్నారు. పార్టీ కూడా
అనేకమైన నేతలు కావచ్చు, తన కూతురు కూడా ఇటీవల తనపైనే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ పైనే ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడింది. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎదురవుతున్న సవాళ్ళు ఈ అన్ని నేపథ్యంలోనే కేసీఆర్ మరొకసారి ఈ యొక్క చండీ యాగానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 3 రోజుల పాటు ఈ చండీ యాగం నిర్వహించబోతున్నారు. సో మొత్తంగా కూడా తన సతీమణి శోభమ్మతో పాటుగా తన దగ్గరి బంధువులు ఇతరత్ర కుటుంబ సభ్యులు మాత్రమే ఈ యాగానికి సంబంధించి అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. సో చివరి రోజు కేటీఆర్ కుటుంబం అంతా కూడా ఈ యాగంకి సంబంధించి యాగంలో చివరి రోజు పాల్గొంటారని తెలుస్తోంది. సో మొత్తంగా మరొకసారి ఇప్పుడు కేసీఆర్ చండీ యాగం నిర్వహించడం పట్ల మొత్తం ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చకు కారణమైందని చెప్పవచ్చు. సో కొద్దిసేపటి క్రితమే పొద్దున ఉదయం కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా యాగం ప్రారంభానికి ముందే యాగం సంబంధించి అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ రోజు రేపు 3 రోజుల పాటు యాగం పూర్తయిన తర్వాత కేసీఆర్ చండీ యాగం పూర్తయిన తర్వాత మరొకసారి పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడా, అంటే రీ ఎంట్రీకి యాక్టివ్ పాలిటిక్స్ సిద్ధమవుతున్నాడు అనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంశము, కాళేశ్వరం కమిషన్, ఎందుకంటే త్వరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ పైన చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకవేళ తానే నేరుగా ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం కమిషన్ పై అసెంబ్లీ చర్చ పెట్టాలంటుందో దాని అందరికీ కౌంటర్ గా తనే ముందుకు రావాలనే ఒక ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం సంబంధించి తనపై వస్తున్న ఏదైతే ఆరోపణలు కావచ్చు, ఈ కమిషన్ లో పేర్కొన్న అంశాలకు ప్రతిదీ తనే ముందుకు వచ్చి సమాధానం చెప్పాలనే ఒక ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో చండీ యాగం తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా పూర్తి స్థాయిగా తనే రంగంలోకి దిగి ఈ అనేక అంశాలు రాజకీయంగా 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, కాళేశ్వరం అంశం కావచ్చు, ఇతర అన్ని వ్యవహారాల పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలన్నిటిపైన తనే అసెంబ్లీలో మొత్తం ప్రభుత్వానికి కౌంటర్ గా ఇవ్వాలనే ఒక ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ గా మరొకసారి పూర్తి స్థాయిలో యాక్టివ్ కావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ చండీ యాగం నిర్వహిస్తున్నారనే ఒక ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది. అనుష అయితే రాధాకృష్ణ, మరోపక్క ఏదైతే కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొంటున్న నేపథ్యంలో అటు ఎమ్మెల్సీ కవిత కూడా ఈ పూజలో పాల్గొంటారా? ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో కవిత 3 రోజుల పాటు ఇప్పటికే బీసీల 42% రిజర్వేషన్ అంశం పైన ఇప్పటికి నిరాహార దీక్ష కూర్చుంది 3 రోజుల పాటు. సో ఒకవైపు 3 రోజుల పాటు ఈ రోజు నుంచి అక్కడ యాగం ప్రారంభమైంది. యాదృచ్ఛికంగా దీక్ష కూడా కవిత ఈ రోజు 3 రోజుల పాటు, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ యొక్క బీసీల 42% రిజర్వేషన్ పైన అక్కడ దీక్ష చేస్తా ఉంది. సో దీనికి అంతటికి కూడా కారణం ఏంటంటే దీక్షలో ఉన్నటువంటి కవిత ప్రస్తుతానికి యాగం దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. సో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు గత కొద్ది రోజులుగా కవితకు బీఆర్ఎస్ కు మధ్యకు ఏర్పడిన అగాధం వల్ల అక్కడ ఫామ్ హౌస్ గానీ అదే విధంగా ఈ యొక్క యాగానికి గానీ ఎంట్రీ ఉండకపోవచ్చు, వెళ్ళకపోయే అవకాశాలు తక్కువ అని చెప్పేసి కూడా చర్చ జరుగుతా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కవిత అక్కడికి వెళ్ళకపోవచ్చు అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. అయితే రాధాకృష్ణ, ఒకవేళ ఈ యాగానికి సంబంధించి కవిత ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే బయట ఆల్రెడీ ఏదైతే కల్వకుట్ల కుటుంబానికి సంబంధించి రకరకాలుగా మాట్లాడుతున్నారు, కవితకి ఇంకా పార్టీలో నో ఛాన్స్ అని ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కుటుంబంలో కూడా ఎంట్రీ లేదని ఈ రకంగా మాట్లాడుకునే అవకాశం లేకపోలేదా? అంటే ఇప్పటికే గత కొద్ది రోజులుగా చూస్తున్నాము కేసీఆర్ కుటుంబానికి కవిత ఇప్పటికే దూరంగా అయినట్టుగా కూడా ఒక రకంగా చర్చ జరుగుతా ఉంది అనేక సందర్భాల్లో. ఎందుకంటే కేసీఆర్ మొన్న ఇటీవల కాలంలో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన క్రమంతో పాటుగా ఇతరత్ర చాలా సందర్భాల్లో కూడా కవిత కేసీఆర్ సంబంధించి ఎక్కడ కూడా దగ్గరగా వెళ్ళిన పరిస్థితులు లేవు. కేవలం కాళేశ్వరం కమిషన్ కు హాజరైతున్న క్రమంలో పక్కన నిలబడడం తప్ప సన్నిహితంగా కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రేపటి యాగానికి కూడా కవిత హాజరు కాలేకపోవచ్చని, అదేవిధంగా దానిపైన కూడా ఇప్పటికే పార్టీలకు సంబంధించి ఒక స్పష్టత ఉంది. అదే కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటుగా రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆల్రెడీ వాళ్ళిద్దరికి సంబంధించి కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా ఒక స్పష్టమైన ఒక నిర్ణయం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మధ్య గ్యాప్ ఉంది కాబట్టి కేసీఆర్ కుటుంబ సభ్యులకు కవిత గ్యాప్ వచ్చిన నేపథ్యంలో వారు ఇప్పటికే వెళ్ళలేరని కూడా అందరికి కూడా పార్టీ క్యాడర్ కూడా ఇప్పటికే సిగ్నల్ వచ్చింది. నిన్న జగదీష్ రెడ్డి మాట్లాడిన పరిస్థితులు కూడా చూస్తూ ఉంటే ఇక కవితకు బీఆర్ఎస్ మధ్య పూర్తి స్థాయిలో గ్యాప్ వచ్చిందనేది స్పష్టమైనది చెప్పవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.